రీసెంట్ గా మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది. అందుకే ఒక 1000 మందికి ఫుడ్ డొనేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. లాస్ట్ టైం 500k సబ్స్క్రైబర్స్ కి 50 మెంబర్స్ కి అండ్ ఇన్స్టాగ్రామ్ లో 100k కొట్టగానే 100 మెంబర్స్ కి ఫుడ్ డొనేట్ చేసాం. కానీ ఈసారి 1 మిలియన్ కదా, అందుకే మినిమం ఒక 1000 మందికైనా ఫుడ్ డొనేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఫుడ్ డొనేషన్ స్టార్ట్ చేసే ముందు 1 మిలియన్ లైవ్ కౌంట్ అయితే మా ఫ్రెండ్స్ ఒక రిసార్ట్ లో పెట్టేసి ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు. ఇలా 1 మిలియన్ హిట్ చేసామో లేదో నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్సైట్ అయిపోయి చాలా బాగా సెలబ్రేట్ చేశారు. 1 మిలియన్ కేక్ కూడా నా చేత కట్ చేయించారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు సెలబ్రేషన్స్ ఒంటరిగా చేసుకున్నోడిని ఫస్ట్ టైం ఇలా ఫ్రెండ్స్ మధ్యన చేసుకోవడం చాలా చాలా మెమొరబుల్ గా అనిపించింది. అండ్ కొన్ని రోజులకి మన 1 మిలియన్ స్పెషల్ గోల్డెన్ ప్లే బటన్ కూడా వచ్చేసింది. అది సీ మధ్యన ఓపెన్ చేస్తే క్రేజీగా ఉంటది అని చెప్పి మా ఫ్రెండ్ ఐడియా ఇచ్చాడు. సో ఒక బోర్డ్ బుక్ చేసుకొని సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయి ఆ గోల్డెన్ ప్లే బటన్ అయితే అన్బాక్స్ చేసేసాం. నాకైతే చాలా చాలా అడ్వెంచరస్ గా అనిపించింది. ఎందుకంటే నార్మల్ గా బీచ్ ఒడ్డు నుంచి చూడడమే గానీ బీచ్ లోపలికి వెళ్ళడం అదే ఫస్ట్ టైం. ఈ ఎంజాయ్మెంట్ మెమరీస్ అంతా ఒక ఎత్తు అయితే ఈ ఒకేషన్ లో మనం ఫుడ్ డొనేట్ చేయడం ఒక ఇన్నర్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మనం ఒక 10 మందికైనా ఫుడ్ పెట్టగలుగుతున్నాం అంటే అది ఎంతో అదృష్టం ఉండాలి. ఇదంతా మీ వల్లే సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంతమందికి మనం ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. నాకైతే సెకండ్ థాట్ లేకుండా బీఈట్స్ జగదీష్ బ్రోకి అయితే ఫోన్ చేశాను. ఈ బీఈట్స్ అయితే మనకి అక్కైపాలెం దగ్గర ఉంటది. ఇక్కడ నేను ఫ్రీక్వెంట్ గా వెళ్ళి బిర్యానీస్ ట్రై చేస్తా ఉంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటది అండ్ బడ్జెట్ లో కూడా ఉంటది. బ్రోకి ఫోన్ చేయగానే బ్రో కూడా సెకండ్ థాట్ లేకుండా కుమ్మేద్దాం రా బ్రో అని అన్నాడు. అంతే, మనకి ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు అయితే సెట్ అయిపోయారు. ఇంకా ఫుడ్ ఎక్కడెక్కడ పంచాలి అనే మా ఫ్రెండ్ ద్వారా సోల్స్ ఆఫ్ హ్యూమానిటీ గురించి అయితే తెలుసుకున్నాను. ఈ ఎన్జిఓకి అయితే వెంటనే కాంటాక్ట్ చేసేసాను ఎక్కడెక్కడ ఫుడ్ పంచితే బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు డైలీ బేసిస్ లోని. అండ్ ఈ ఎన్జిఓ కూడా యంగ్స్టర్స్ నడుపుతున్నారు. సో చాలా ప్యాషనెట్ గా వర్క్ చేస్తారు. నేను దగ్గరుండి వాళ్ళని చూశాను వాళ్ళ వర్క్ ని. సో వాళ్ళని అడగగానే ఒక లిస్ట్ అయితే పంపించారు. అందులోని కొన్ని ఆర్ఫనేజెస్, కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్, కొన్ని అండర్ ప్రివిలేజ్డ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో దాన్ని బట్టి మేమైతే షెడ్యూల్ ఫిక్స్ అయ్యాము. ఫస్ట్ అయితే అండర్ ప్రివిలేజ్డ్ ఏరియాస్ లోని ఫుడ్ పంచేద్దాం అని చెప్పేసి ఫుడ్ అయితే రెడీ చేసేసాం. ఇవైతే మనకి 2 ఏరియాస్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి లంకెలపాలెంలోని, ఇంకోటి వచ్చేసరికి కంచరపాలెంలోని. సో ఫుడ్ అంతా రెడీ చేసిన తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా బిర్యానీస్ కూడా ప్యాక్ చేసి ఒక గోన్ సంచిలో వేసుకొని కార్ డిక్కీలో వేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఒక్కొక్క ఏరియాలోనే మనకి 250 మెంబర్స్ అయితే ఎస్టిమేషన్ ఇచ్చారు. మనం ఒక 270, 265 ప్యాకెట్స్ అయితే రెడీ చేసుకొని వెళ్ళిపోయాం. సో అక్కడికి వెళ్ళి ఆ ఏరియా మొత్తం పనిచేసాం. సో దాంతో పాటు మనకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఏంటంటే బయట ఫుడ్ అయితే అలౌ చేయరు. ఎందుకంటే మసాలా ఫుడ్ ఉంటది. దాని వల్ల వాళ్ళ హెల్త్ కి అయితే ఇష్యూ అవుతుంది అని చెప్పేసి వాళ్ళైతే అలౌ చేయలేదు. సో మనమైతే డైరెక్ట్ గా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి ఆ పూటకి ఫుడ్ అయితే స్పాన్సర్ చేసేసాం. ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి వెళ్ళగానే వాళ్ళు మనల్ని చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. ఫుడ్ తింటూ మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ నేమ్ వచ్చేసరికి లోయలో ఓల్డ్ ఏజ్ హోమ్ పెందుతు దాటగానే ఉంటది. మీరు ఎవరైనా ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ నేమ్ అయితే చెప్తున్నాను. దాంతో పాటు కాంప్లెక్స్ దగ్గర ఇంకొక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. అది జీవీఎంసీ వాళ్ళు అయితే నడుపుతున్నారు. అక్కడ కూడా సైడ్ ఫుడ్ అలౌ చేయకపోతే ఆ పూటకి మనం ఫుడ్ అయితే స్పాన్సర్ చేసాం. అండ్ దాంతో పాటు 2 ఆర్ఫనేజెస్ కూడా మనం ఫుడ్ అయితే పట్టుకెళ్ళాం. అక్కడ మనం ఓన్లీ బిర్యానీ కాకుండా మీల్స్ కూడా పెట్టాం. ఎందుకంటే ఆ పిల్లలందరూ బిర్యానీ ఒకటే తినరు కదా, మీల్ కూడా తింటారు, ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. సో వెళ్ళగానే పిల్లలతో కాసేపు ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా చాలా బాగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో పాటు మన 1 మిలియన్ సందర్భంగా పిల్లలకి చాక్లెట్లు పంచాను. తర్వాత డిన్నర్ అయితే స్టార్ట్ చేశారు. పిల్లలందరూ బిర్యానీ గానీ మీల్స్ గానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ తినేసిన తర్వాత జ్యూస్ ప్యాకెట్స్ కూడా పంచేశాను. ఎందుకంటే తినేసిన తర్వాత కడుపు కూడా చల్లగా ఉంటది కదా. అండ్ వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం కూడా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ లంకెల్పాలెంలోని మనం ఆ ఏరియాలోని ఫుడ్ పంచుతున్నప్పుడు అక్కడ కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. మనం యాక్చువల్ గా 1000 మంది అనుకున్నాం కానీ ఎక్కడ కూడా ఫుడ్ వేస్ట్ చేయకుండా వాటిని కూడా ప్యాక్ చేసేసి పంచేసి ఆల్మోస్ట్ 1000 కంటే ఎక్కువ మందికి మనం ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసాం. నాకైతే అది చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంత మందికి మనం ఫుడ్ డొనేట్ చేసామంటే అదంతా మీ వల్లే సాధ్యమైంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్నానని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. బట్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే నేను పంచే ప్రతి ప్యాకెట్ ని వీడియో తీసి పెట్టలేను. కానీ ఎలాంటి ఒకేషన్స్ లోని ఇంత పెద్దగా మనం ఫుడ్ డొనేట్ చేస్తున్నప్పుడు మీతో కాబట్టి ఇంకెవరితో షేర్ చేసుకుంటాను చెప్పండి. మీరందరూ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మీరున్నారు కాబట్టే కదా నేను ఇది చేయగలుగుతున్నాను. సో దీని అంతటికి మీరే కారణం. అందుకే మీతోనే షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసి ఒక 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఒక 50 మందికైనా ఫుడ్ డొనేట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటది కదా. సో అదనమాట మ్యాటర్. 1 మిలియన్ సందర్భంగా మన బాడీలో బిర్యానీ లెవెల్స్ తో పాటు చాలా మంది బాడీలో బిర్యానీ లెవెల్స్ కూడా పెంచేసాం. ఈ 1 మిలియనే కాదు, ఇంకా లైఫ్ లోని చాలా అచీవ్ చేయాలి. మీరు నా తోడుగా ఉండి నన్ను సపోర్ట్ చేసి మీ ప్రేమను చూపిస్తారు అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. Cheers guys.